వాళ్ళ డైలాగులు మర్చిపోతారు. అందుకే క్రీస్తుని జననం చిన్న స్కిట్ జెసి దర్శిత వాళ్ళ టీం అందరూ వేస్తున్నారు. అందరూ మంచిగా చూసి ఆనందించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ మధ్యలో ఎవరు నవ్వద్దు దయచేసి, పిల్లలు మర్చిపోతారు డైలాగ్స్, అందుకోసమనే. థ్యాంక్ యూ. అది ఇంచుమించు 20,000 సంవత్సరముల క్రితం ప్రజలు రక్షకుడైన యేసయ్య కొరకు కనిపెట్టుచున్న దినములలో గాబ్రియేలు అనే దేవదూత గలయాలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అను పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్య పేరు మరియా. దయాప్రాత్రులారా, మీకు శుభము, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఈ శుభవార్త ఏమిటో? మరియా, భయపడుకుడి, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదము. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని అలజను. పరిశుద్ధాత్మని మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమె భర్త అయిన యేసేపు భక్తిపరుడై ఉండి ఆమె రహస్యముగా విడనాడను ఉద్దేశించినను ఆలోచన చేయిచు నిద్రించును. గాబ్రియేలు దూత స్వప్నమందు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదము. యేసేపు నిద్రలేచి తన భార్య అయిన మరియను చేర్చుకొనెను. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియను తనతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. మైకి ఇవ్వండి అక్క. ఎవరండి మీరు? అలా బాగా ముందు చూడాలి. ఈ రాత్రి ఇక్కడ ఉండి రేపు పొద్దున్నే వెళ్ళిపోతాము. ఇంట్లో స్థలం ఉంటుంది. క్షమించండి, మా ఇంట్లో స్థలం లేదు. ఎవరండి మీరు? అలా బాగా దిట్టి చూడాలి. ఈ రాత్రి ఇక్కడ ఉండి రేపు ఉదయమే వెళ్ళిపోతాము. మీ ఇంట్లో స్థలం ఉంటే ఇవ్వండి. అయ్యా, మేము చాలా మంది ఉన్నాము. మా పశుల పక్కలో స్థలము ఉంది. మీకు అభ్యంతరం లేకుంటే మా పశుల పాకలో ఉండొచ్చు. చలి చంపేస్తుందిరా. ఈ చలికి మనల్ని కాచుకోవడం కొంచెం గొర్రెలరా. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణ
ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరు. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడురా. పదండ్రా వెళ్దాం. యూదుల రాజా, నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బంగారమును దీవించుము. రాజాతి రాజా, సర్వలోక రక్షక, ఈ స్వచ్ఛమైన సామ్రాన్ని అంగీకరించి నన్ను కరుణించుము. రాజాతి రాజా, ఈ స్వచ్ఛమైన సామ్రా బోళమును స్వీకరించి నన్ను కరుణించుము. భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించే రాజాతిరాజు ప్రభువైన క్రీస్తు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పశువుల తొట్టెలో మనుషులందరినీ ప్రేమించి తనని తాను తగ్గించుకొని ఈ లోకములో జన్మించినారు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయన లోకమునకు అందించిన రక్షణను, ఆయనను తగ్గించుకున్న విధానాన్ని మనందరికీ తెలియజేసే పండుగ.